హలో అండి, వెల్కమ్ టు హన్విశ్రుత్ టీవీ. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు నేను రైస్లోకి, చపాతీలోకి, దేంట్లోకైనా టేస్టీగా ఉండే పన్నీర్ మసాలా కర్రీని ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ తోటే చాలా ఈజీగా, సింపుల్గా దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. దీనికోసం నేను ఒక 200 గ్రామ్స్ పన్నీర్ని తీసుకున్నాను. దీన్ని ఇలా మరీ పెద్దగా కాకుండా, చిన్నగా కాకుండా మీడియం సైజ్ పీసెస్గా క్యూబ్స్ లాగా కట్ చేసి పెట్టుకున్నాను. ఈ విధంగా క్యూబ్స్ లాగా పన్నీర్ పీసెస్ని కట్ చేసి పెట్టుకోవాలి. స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. తర్వాత దీంట్లో కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసుకోవాలి. ఆనియన్స్ కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి, గ్రేవీ కోసం కాబట్టి. ఈ ఆనియన్స్ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఒక 4 టమాటాలు పీసెస్గా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇవి సాఫ్ట్గా అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి. పచ్చివాసన అంతా పోయి సాఫ్ట్గా అయ్యేదాకా ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న దాన్ని మిక్సీ జార్లోకి తీసుకొని ఫైన్ పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి. పేస్ట్ ఫైన్గా ఉండాలి, మెత్తగా ఉండాలి. అలా అయితే గ్రేవీ మంచి సాఫ్ట్ టెక్స్చర్తో వస్తుంది. ఇప్పుడు మళ్ళీ ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. దీంట్లో దాల్చిన చెక్క, లవంగ, అలాగే బిర్యానీ ఆకు, జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అలాగే ఒక 2 పచ్చిమిర్చిల్ని ఇలా తుంచుకొని వేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 1/2 స్పూన్ వేసుకొని పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం మిక్సీ పెట్టుకున్న పేస్ట్ని దీంట్లో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని మొత్తం మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఆల్రెడీ మనం ఆనియన్, టమాటాలని ఫ్రై చేసుకున్నాం కాబట్టి ఎక్కువ టైం పట్టదు ఈ పేస్ట్ వేగడానికి. ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లో ఒక 1/2 స్పూన్ పసుపు, అలాగే టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకోవాలి. నేను 1 స్పూన్ ఉప్పు వేస్తున్నాను. అలాగే మీ టేస్ట్కి తగినట్టు కారాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. నేను 1 స్పూన్ కారం వేసుకున్నాను. అలాగే 1 స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. అలాగే గరం మసాలా కూడా ఒక 1/2 స్పూన్ వేసుకోవాలి. ఇవన్నీ పచ్చివాసన పోయి ఆయిల్ ఇలా పైకి తేలేదాకా వీటిని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా బాగా ఫ్రై అయిన తర్వాత దీంట్లో ఒక 3 టేబుల్ స్పూన్ పెరుగుని ఇలా మిక్స్ చేసుకొని వేసుకోవాలి. ఈ పెరుగంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇది కూడా ఒక 2-3 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత మనం దీంట్లో గ్రేవీకి తగ్గట్టుగా వాటర్ యాడ్ చేసుకోవాలి. కొంచెం పల్చగానే ఉండాలి గ్రేవీ. ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత గ్రేవీ బాయిల్ అయ్యే టైంలో దీంట్లో మనం కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనాను కూడా యాడ్ చేసుకోవాలి. మీకు కావాలంటే కస్తూరి మేతి కూడా వేసుకోవచ్చు. ఈ పన్నీర్ పీసెస్ యాడ్ చేసిన తర్వాత ఒక 10 మినిట్స్ ఇలా గ్రేవీ అంతా దగ్గర పడి చిక్కబడేదాకా ఉడికించుకోవాలి. ఈ విధంగా గ్రేవీ అంతా దగ్గర పడ్డ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉండే పన్నీర్ మసాలా కర్రీ రెడీ అవుతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. రైస్లోకి కానీ, చపాతీలోకి కానీ, దేంట్లోకి తిన్నా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.